వడదెబ్బ లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత, వేడిగాళ్ల కారణంగా వడదెబ్బ, డీహైడ్రేషన్ సాధారణంగా వచ్చే వ్యాధులు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకమే. నీరు, పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ద్రవ పదార్థాలు నమస్కారం. దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక వార్తలకు స్వాగతం. నేను రవి. ఇక వివరాలు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అంతర్గత భద్రతా దళాలు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఎంపిక చేసిన ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల నుంచి 4:30 గంటల వరకు డ్రిల్ చేపట్టారు. 244 జిల్లాల్లోని 259 ప్రాంతాల్లో నిర్వహించిన డ్రిల్లో ఆయా జిల్లా అధికార యంత్రాంగాలు, సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, హోంగార్డులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. దాదాపు 50 సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపట్టారు. కార్గిల్ యుద్ధ సమయంలో సరిహద్దు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకే పరిమితమైన మాక్ డ్రిల్ ఈసారి దేశవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు. శత్రువు దాడి చేస్తే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బలగాలు సన్నద్ధతపై సమీక్షించడమే డ్రిల్ లక్ష్యం. ఆపరేషన్ అభ్యాస్ పేరిట హైదరాబాద్లో చేపట్టిన మాక్ డ్రిల్ విజయవంతంగా ముగిసింది. గోల్కొండలోని నానల్ నగర్, కంచన్బాగ్, సికింద్రాబాద్, ఈసీఎల్, ఎన్ఎఫ్సిఎల్లో జరిగిన మాక్ డ్రిల్లో పోలీస్, ట్రాఫిక్, హెల్త్, రెవెన్యూ, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రవాణా విభాగాలు పాల్గొన్నాయి. మొత్తం ప్రక్రియను బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ పర్యవేక్షించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆపరేషన్ అభ్యాస్ను స్వయంగా పరిశీలించారు. మాక్ డ్రిల్ నేపథ్యంలో హైదరాబాద్లోని ప్రధాన కూడళ్లు, అపార్ట్మెంట్ల వద్ద 4 గంటలకు సైరన్లు మోగించారు. మాక్ డ్రిల్లో రక్షణ శాఖ, అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శత్రువుల దాడుల నుంచి ఎలా ప్రజలను కాపాడటం, గాయపడిన వారిని తరలించడం వంటి విషయాలతో కూడిన మాక్ డ్రిల్ హైదరాబాద్లో విజయవంతమైంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మాక్ డ్రిల్ను స్వయంగా వీక్షించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ 4 ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగినట్లు మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు. అలాంటి సందర్భాల్లో ప్రజలను రక్షించడానికి తీసుకున్న చర్యలను వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన మాక్ డ్రిల్లో అత్యవసర విభాగాలని సంయుక్తంగా పనిచేశాయని ఆనంద్ తెలిపారు. ఫేక్ న్యూస్ విని ప్రజలు భయపడవద్దని సూచించారు. ప్రజలకు ముందే చెప్పడం జరిగింది. వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండాలని, ఎవరైతే ఇళ్లలో ఉన్నారో ఇళ్లలో ఉండవలసిందిగా, ఎవరైతే వ్యాపార సముదాయాల్లో ఉన్నారో అక్కడ ఉండవలసిందిగా, రోడ్డు పైన వెళ్ళేవారు
అవకాశం వస్తే అందుబాటులో ఉంటే అక్కడ దగ్గరలో ఉన్న సెల్లర్స్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, దాంట్లోకి వెళ్ళాలని. అదే సమయంలో ఇక్కడ ICCC నుండి మెసేజ్ ఇవ్వడం జరిగింది. 4 ప్రాంతాల్లో దాడులు జరిగినట్టు, మిసైల్ అటాక్ జరిగినట్టు, ఎయిర్ రైడ్ జరిగినట్టు 4 ప్రాంతాల్లో జరిగినట్టు సమాచారం కంట్రోల్ రూమ్స్ ద్వారా అందించడం జరిగింది. అక్కడైతే ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారిని షిఫ్ట్ చేయడం, ఎవరైతే ఈ దాడుల్లో క్షతగాత్రులయ్యారో వారిని అక్కడ నుండి స్ట్రెచర్స్ పైన తరలించడం. సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశాన్ని ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భారత సైన్యానికి సంఘీభావంగా రేపు సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశ భద్రతకు సంబంధించిన సమయంలో రాజకీయాలకు తావులేదన్నారు. అత్యవసర సేవలు అందించే విభాగాల ఉద్యోగులు సెలవులను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులు, మంత్రులు, అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని సూచించారు. ఉద్యోగులు, మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆపరేషన్ సింధూర్లో భాగమైన సైనికుల సేవలు అద్భుతమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ సైనిక చర్యలో చూపిన అద్భుత పరాక్రమం చారిత్రాత్మకమని కొనియాడారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్లో నక్కిన ఉగ్రవాదులను మట్టుపెట్టడంలో సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాడులు నిర్వహించామన్నారు. साथियों, जैसी कि आप सबको जानकारी है कि कल रात हमारी भारतीय सेनाओं ने अपने अद्भुत शौर्य और पराक्रम का परिचय देते हुए एक नया इतिहास रच दिया है. साथियों, भारत की सेना ने सटीकता, सतर्कता और संवेदनशीलता के साथ कार्रवाई की है. हमने जो लक्ष्य तय किए थे उन्हें ठीक समय तय योजना के अनुसार सटीकता से उन्होंने ध्वस्त किया है और किसी भी नागरिक ठिकाने, सिविलियन पॉपुलेशन को जरा भी प्रभावित न होने देने की संवेदनशीलता भी हमारी सेना ने दिखाई है. ఆపరేషన్ సింధూరు నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, డీజీపీలు, ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ సీఎంలు, గవర్నర్లు, అధికారులు హాజరయ్యారు. పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దిగితే ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై ఆయా రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లకు సూచించారు. పెహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భవిష్యత్తులో తీసుకోబోతున్న చర్యలు, యుద్ధానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ప్రధాని రాష్ట్రపతికి వివరించినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్పై దెబ్బకు దెబ్బతీసిన భారత్ తదుపరి చర్యలపై దృష్టి సారించింది. రేపు ఉదయం 11 గంటలకు జరగబోయే ఆల్ పార్టీ మీటింగ్స్లో ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలను ఆయా పార్టీల నేతలకు ప్రభుత్వం వివరించనుంది. జాతీయ భద్రత విషయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తదితరులు ఈ భేటీకి హాజరు కానున్నారు. దేశ రక్షణ విషయంలో సైనికులు తీసుకునే నిర్ణయాలకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇలాంటి సమయంలో మనమంతా ఐక్యంగా ఉన్నామన్న సందేశాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇతర నేతలతో సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ సైన్యం నిర్ణయాలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతునిస్తుందని చెప్పారు. दिन से ही भारतीय राष्ट्रीय कांग्रेस ने साफ तौर पर सशस्त्र बलों और सरकार के साथ एकजुटता से खड़े होकर सीमा पार आतंकवाद के खिलाफ हर निर्णायक कार्रवाई का समर्थन किया था। और एक चीज हम पूरी अपनी ताकत हमारे सैनिकों को देंगे, देश के रक्षा के लिए, देश में एकता रखने के लिए, हमारी आज़ादी महफूज रखने के लिए हम पूरा समर्थन दे रहे हैं। वर्किंग कमेटी में हमारा डिस्कशन हुआ, पूरा समर्थन, फुल सपोर्ट टू आवर फोर्सेस, बेस्ट विशेस टू देम, मच लव टू देम, कंप्लीट सपोर्ट फ्रॉम द कांग्रेस पार्टी एंड द कांग्रेस वर्किंग कमेटी. ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.